Hey guys, welcome to my channel Voice of Ash. కల్కి 2898 ఏడి గ్లిమ్స్ రిలీజ్ అయింది అండ్ అందరూ చూసే ఉంటారు. సో ఈరోజు గ్లిమ్స్ రియాక్షన్ అండ్ గ్లిమ్స్లో ఉన్న డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుందాం. వాట్ ఏ కమ్బ్యాక్ మ్యాన్, వాట్ ఏ చేంజ్ ఓవర్. అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆదిపురుష్లో ప్రభాస్ గారి లుక్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. బాహుబలి అండ్ సాహో తర్వాత పర్ఫెక్ట్ లుక్ పడలేదేంటి ప్రభాస్కి, ఒక పర్ఫెక్ట్ లుక్ పడితే ఆ కట్అవుట్కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉంటుంది కదా అనిపించింది. అండ్ కల్కి గ్లిమ్స్ చూసాక ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఒక సూపర్ హీరో లుక్లో హాలీవుడ్ యాక్టర్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమాని ఈ ఒక్క మనిషి చాలు రిప్రజెంట్ చేయడానికి అనిపించింది. సలార్లో లుక్ కూడా ఏమాత్రం తగ్గలేదు, కానీ మాస్ లుక్కి ఒక ఫ్యూచరిస్టిక్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ వైజ్ చూసుకుంటే ఈ లుక్లో హీ ఈజ్ పర్ఫెక్ట్ అంతే. అండ్ నెక్స్ట్ మనం చాలా మాట్లాడుకుందాం అబౌట్ గ్లిమ్స్ అండ్ డీటెయిల్స్ అండ్ క్యారెక్టర్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ keep supporting us. Now coming back to the topic, Kalki 2898 AD. టైటిల్ ఒక్కటి చాలు మనం స్క్రీన్ మీద ఎలాంటి మ్యాగ్నమ్ ఓపస్ని విట్నెస్ చేయబోతున్నామో అర్థమవుతుంది. గ్లిమ్స్లో ఉన్న డీటెయిల్స్ బట్టి నాకు అర్థమైన స్టోరీని కొంచెం మీకు చెప్తాను. సో అది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందో కింద కమెంట్ చేసేయండి. నేను జస్ట్ నాకు అనిపించిన థాట్ని చెప్తున్నా, ఇది స్టోరీ అనట్లేదు ఆర్ ఇదే గ్లిమ్స్లో ఉన్న డీటెయిలింగ్ అని కూడా చెప్పట్లేదు. సో కమెంట్స్లో మాత్రం నన్ను నేసుకోకండి. మీలానే నేను చాలా వెయిట్ చేశాను అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అందుకే ఒక 2 days లేట్ అయినా మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నా. సో చూసి ఒక లైక్ వేసుకోండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రపంచం అంతా టెక్నాలజీ అండ్ ఏఐతో అప్డేట్ అయ్యి జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ దేవుళ్ళని నమ్మకాలని వదిలేసి కంప్లీట్గా టెక్నాలజీకి బానిసలుగా బతకడం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉండి ఈ ట్రాప్లో పడకుండా వాళ్ళ దేవుణ్ణి పూజిస్తూ వాళ్ళ నమ్మకాలతో ఒక నార్మల్ అండ్ హ్యాపీ లైఫ్లో ఉండగా వాళ్ళని కనిపెట్టిన రైడర్స్ అనే టెక్ డామినేటెడ్ సొసైటీలో బతుకుతున్న ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ టెంపుల్స్ని, వాళ్ళు ఉండే చోటుని ఎలా అయినా ఆక్రమించుకోవాలని అనుకుంటారు. సో అలా జరిగే యుద్ధంలో టెక్నాలజీ గెలిచి ధర్మం ఓడిపోతుండగా అప్పుడు వస్తారు అశ్వత్థామ అండ్ కల్కి వాళ్ళకి ఎదురు తిరిగి ధర్మాన్ని గెలిపించడానికి. కానీ ఎలా వస్తారో క్లారిటీ లేదు. ఇదొక థాట్ అయితే ఇంకో థాట్ కూడా ఉంది. ఈ రైడర్స్ కల్కి ఉండే కాలంకి టైం ట్రావెల్ చేసి వెళ్తారని. బట్ మోస్ట్లీ ఇది టైం ట్రావెల్ బేస్డ్ మూవీ అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ మెన్షన్డ్ ఇన్ ది టైటిల్ కల్కి 2898 AD అని ఉంది కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూచర్. బట్ హౌ, వెన్ అండ్ వాట్ అనేది మాత్రం మనం మూవీలోనే చూడాలి. అప్పుడే చాలా థీరీస్ స్టార్ట్ అయిపోయాయి మూవీ గురించి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థీరీ ఏంటంటే సంబాలా నగరాన్ని కనిపెడతారు అండ్ ఆ నగరం ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు కల్కి వస్తారని. యాక్చువల్లీ ఇది బాగానే ఉంది, కానీ గ్లిమ్స్లో ఎక్కువ డీటెయిల్స్ రివీల్ కాలేదు కాబట్టి మనం ఎన్ననుకున్నా అది మోస్ట్లీ రాంగే అవుతాయి. సో చూద్దాం. అండ్ మీకు సంబాలా నగరం గురించి ఐడియా ఉందా? ఇదొక సీక్రెట్ ప్లేస్, ఎవరికి కనిపించదంట అండ్ హిమాలయాస్లో ఉంటుంది. ఓన్లీ ఋషులకే కనిపిస్తుందని టాక్. నాకు పెద్దగా తెలీదు. సో ఎనీవేస్ నేను జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నా. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. గ్లిమ్స్లో ఉన్న ప్రతి డీటెయిల్లో మనమైతే ఒకటి అర్థం చేసుకోవచ్చు, నాగశ్విన్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ కుడోస్ టు హిస్ డేరింగ్ స్టెప్. ఇండియన్ సినిమా రోజు రోజుకి ఒక స్టెప్ ముందుకు వేసి బౌండరీస్ని పుష్ చేస్తుంటే ఇట్స్ రియల్లీ ఏ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ది మూవీ లవర్స్ అండ్ ఇండియన్స్ యాజ్ వెల్. ప్రపంచం అంతా ఇండియన్ సినిమాని రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ బై ద వే మీకు తెలుసా, ఇండియాలో ప్రెజెంట్ టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది విత్ మోర్ దాన్ 27% ఆఫ్ ఆక్యుపెన్సీ ఇన్ రెవెన్యూ జనరేషన్. బాలీవుడ్ ఈజ్ అరౌండ్ 21 to 24% అంట. సో కమింగ్ బ్యాక్ టు ద మూవీ, క్యారెక్టర్స్ డీటెయిల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిలింగ్ వాజ్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అనిపించింది. ఫ్రమ్ స్మాల్ క్యారెక్టర్స్ టు లీడ్ క్యారెక్టర్స్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఎవ్రీ క్యారెక్టర్ని డిజైన్ చేశారు మూవీ టీమ్. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి రోల్ చూసుకుంటే ఇన్ని ఇయర్స్ ఆయన చేసిన రోల్స్ అన్నీ చాలా నార్మల్ రోల్సే, కానీ ఏది ఇంపాక్ట్ ఇచ్చేలాంటి ఒక పవర్ఫుల్ రోల్ అయితే లేదు. బట్ ఈసారి మాత్రం ప్రభాస్ గారి కంటే చాలా పెద్ద ఎలివేషనే ఉంది అమితాబ్ బచ్చన్ గారికి అనిపిస్తుంది. గ్లిమ్స్లోనే కొన్ని మూమెంట్స్లో చూస్తే అసలు ఆ స్టైలింగ్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ధర్మం కోసం మళ్ళీ తిరిగి వచ్చారు అని అర్థమవుతుంది. అండ్ శివుని టెంపుల్లోకి ఒక రోబోట్ వస్తున్న సీన్ ఉంది గ్లిమ్స్లో. అండ్ ఆ సీన్ చూస్తుంటే ఆ రోబోట్ శివలింగాన్ని మేబీ నాశనం చేయడానికి వస్తుండొచ్చు. అండ్ నెక్స్ట్ సీన్లో అమితాబ్ బచ్చన్ గారు వచ్చినప్పుడు ఆయన వెనకాలే శివలింగం అయితే కనిపిస్తుంది. సో టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినప్పుడు అమితాబ్ గారు ఆఫ్టర్ ఇయర్స్ మళ్ళీ తిరిగి వస్తారు అని అర్థమవుతుంది. అండ్ మేబీ అదే ఎంట్రన్స్ షాట్ కూడా అయ్యుండొచ్చు. నా దీపికా పడుకోన్ క్యారెక్టర్ చూస్తే షీ ఈజ్ వన్ ఆఫ్ ది సేవియర్ ఫర్ దోస్ పీపుల్ అని అర్థమవుతుంది.
ఇలా మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి స్పెషాలిటీ అనేది డిజైన్ చేశారని అర్థమవుతుంది క్లియర్గా. అండ్ ఇట్ ఈస్ రైజింగ్ ది ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పాలి. ఇంకా కమల్ హాసన్ గారి విషయానికి వస్తే అందరూ గ్లిమ్స్లో కమల్ హాసన్ గారు లేరేంటని నాగ్ అశ్విన్ గారిని అడిగితే ఆయన చాలా సింపుల్గా హీ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ది గ్లిమ్స్ అని రిప్లై ఇచ్చారు. దానికి అర్థమేంటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. 4 years బ్యాక్ నాగ్ అశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను తీసే నా డ్రీమ్ ప్రాజెక్ట్లో 4G హై స్పీడ్ ఇంటర్నెట్టే విలన్ అని. అంటే వాట్ హీ మెంట్ వాజ్ అప్గ్రేడ్ అవుతున్న నెట్వర్క్ అండ్ టెక్నాలజీని పాయింట్అవుట్ చేసి ఫ్యూచర్లో జరిగే నాశనానికి మేజర్గా అవే రీజన్స్ అవుతాయి కాబట్టి అదే నా విలన్ అన్నట్టు అప్పుడే ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇప్పుడు కల్కిలో మేబీ వర్చువల్ వరల్డ్ని పాయింట్అవుట్ చేసి అది మన నేకెడ్ ఐకి కనపడదు అండ్ కమల్ హాసన్ గారు విలన్గా రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి హీ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ది గ్లిమ్స్ అని అనుండొచ్చు అనిపిస్తుంది. సో ఇలా మనం చూసే కొద్దీ డీటెయిల్స్ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి అండ్ మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా ట్రైలర్ కోసం వెయిట్ చేసి ఇంకా మంచి డీటెయిల్స్ అండ్ హింట్స్ చూసేద్దాం. అండ్ బై ద వే ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి కూడా ఒక హింట్ వదిలారు. మూవీలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని అడిగినప్పుడు నేను ప్లే చేసేది ఒక సూపర్ హీరో క్యారెక్టర్ అండ్ మూవీలో ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ కూడా నాదే. ది వే నాగి డిజైన్ ది క్యారెక్టర్ వాస్ టూ గుడ్. మూవీ మొత్తంలో నేనే కామెడీ చేసేది, మిగతా వాళ్ళంతా సీరియస్ క్యారెక్టర్సే ప్లే చేస్తారు అండ్ ఐఎమ్ ద కమేడియన్ ఆఫ్ ది ఫిలిం అని ఒక ఫన్నీ వేలో ఆన్సర్ చేయడం జరిగింది ప్రభాస్ గారు. నాగ్ అశ్విన్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడంలో స్ట్రాంగ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు వచ్చే కల్కి 2898 ADలో ఎలాంటి కాంబోని ఆడియన్స్కి చూపించబోతున్నారో అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ అప్డేట్స్ యాజ్ వెల్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ వాయిస్ ఆఫ్ యాష్.